ఫ్రెండ్స్, చూడండి. ఈ చిక్కుడు పాదు ఇది చెట్టు చిక్కుడు అంటారు. తీగ కాకుండా కొంచెం మీడియంగా చెట్టు లాగా వచ్చి కాయలు వస్తాయి. లాస్ట్ టైం మనం గార్డెన్లో పందిరి చిక్కుడు వేసాను నేను. ఆ చిక్కుడు ఏంటంటే, చిక్కుడు చెట్టు అసలు బాగా పురుగు వచ్చేస్తుంది, మన గార్డెన్ మొత్తం అంటుకుంటుంది అనమాట. అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉండి ఇంకా అది వద్దనుకున్నాను ఈసారి. ఇప్పుడైతే ఈ చిక్కుడు వేసాను. చూడండి, ఇప్పుడే కాపు వస్తుంది, ఎంత బాగా వస్తుందో. కానీ చిక్కుడికి మాత్రం అసలు చక్కగా వస్తుంది అనుకున్నప్పుడు పురుగు మొదలైపోయిద్ది. ఇక్కడ చూడండి, ఒక ఆకు ఎలా ఉందో, ఇలా ఉంది. దీని నిండా పట్టేసింది, ఈ ఆకు నిండా. ఇది చూడండి ఎలా ఉందో. ఇలాంటివి చూస్తూ తీసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇక మందులు అవి అంటే మనం పెద్ద తోటలేం కాదు కదా, 2 పాదులు వేసుకుంటాము. దానికి ఓ హైరాణ పడి మనం దానికి మందులు కొట్టేది మిషన్ ఉంటుంది, సన్నగా ఎలాగ తుప్పరలాగా వస్తుంది కదా, పొగలాగా. అలాంటివన్నీ కొనాలి. అది కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. నేను ఒకసారి మొక్కలకి ఇలా అవుతున్నప్పుడు ట్రై చేశాను దొరికిద్దేమని. అసలు చాలా కాస్ట్ ఉంది అది. పొలాలు ఉన్న వాళ్ళని కూడా అడిగాను, మన వల్ల అవ్వలేదు. ఇంకెందుకు, అలా వస్తున్నప్పుడు మనం ఆకులు గిల్లేస్తే అయిపోతుంది కదా అనేసి అప్పుడప్పుడు నేను మొక్కల్ని చూసుకుంటూ ఉంటాను. ఇలాంటి ఆకులన్నీ తీసేస్తా, ఎండుటాకులు ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు తీస్తూ ఉంటా. చూడండి ఎలా ఉందో. ఇక దీని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆకులు ఉంటే మనకేం ఉపయోగం ఉండదు మొక్కకి. ఆకుల వల్ల మనకి కాండం ఒకటి, ఏర్లు బాగుంటే చాలు. ఆకులు ఎంత తక్కువ ఉంటే అంత ఆ మొక్క బలాన్ని ఇస్తుంది మొక్కకి. అందుకని నేను ఆ ముడతొచ్చిన ఆకులన్నీ గిల్లేస్తూ ఉంటా. కొంచెం ఎండిపోయినవి, ముడతొచ్చిందంటే ఇంకా ఆకు దానికి తెగులు వచ్చినట్టే, తీసేయడమే. అలా తీసేస్తూ ఉంటాను. చక్కగా ఉంటాయి మొక్కలు, పాదులు కానీ మొక్కలు కానీ. అలా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి ఆ మందులు తీసుకొచ్చి పిచికారీ చేసి ఇవన్నీ చేయలేము చిన్న గార్డెన్ వాళ్ళం. పెద్ద గార్డెన్ ఉంటే ఇంక వాళ్ళు చేస్తారు, బాగుంటుంది. అది మన వల్ల అవ్వదు కాబట్టి నేను చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసంబి గార్డెన్.